ఓం శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ మహాసరస్వత్యే నమః శ్రీ గురుభ్యో నమః హరి ఓం సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జై గురుదేవదత్త. పరమేశ్వర స్వరూపమైనటువంటి సృష్టికి నమస్కారాలు చేస్తూ ఈరోజు 15 ఆగస్టు 2020వ తేదీ శనివారం. ఈ రోజున మేషరాశి నుంచి మీనరాశి వరకు గల గ్రహ ఫలితాలు, దిన ఫలితాలు ఏ విధంగా ఉంటే మీకు నేను తెలియజేస్తాను. ముందుగా మేషరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. అయితే కృత్తికా నక్షత్ర జాతకులకి, అశ్విని నక్షత్ర జాతకులకి కొంత అనుకూలంగా ఉంటుంది. భరణి వాళ్ళకి సామాన్యంగా ఉంది. ఖర్చులు అధికంగా ఉంటాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలకు అంత అనుకూలంగా లేదు. ప్రతి విషయంలోనూ కొద్దిగా జాగ్రత్త వహించండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో ఏదైనా కొలిక్కి వస్తే కానీ నిర్ణయం తీసుకోవద్దు. తొందరపాటు నిర్ణయాలు పనికిరావు. ప్రతి విషయంలోనూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. ప్రెషర్ ఫీల్ అవ్వద్దు. ఎందువలనంటే రవి సంచారాన్ని బట్టి, కుజ సంచారాన్ని బట్టి ఒత్తిడి పెరుగుతోంది. కానీ గురుడి యొక్క అనుగ్రహ దృష్టి మీకు ఫేవర్గా ఉంది కాబట్టి ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేస్తే సమస్యలు జటిలమవ్వకుండా ఉంటాయి. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృషభరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. ద్వితీయ స్థానం ముందు సంచరిస్తున్నటువంటి చంద్రుడు. అయితే మృగశిర, కృత్తికా నక్షత్ర జాతకులకి యోగవంతంగా ఉంది. రోహిణి వాళ్ళకి సామాన్యంగా ఉంటుంది. తీసుకున్నటువంటి నిర్ణయాలు, కుజుని యొక్క అనుగ్రహం, రవి యొక్క అనుగ్రహం మీకు ఫేవర్గా ఉంది. తొందరపడకండి. సామరస్యంగా పరిష్కరించుకోండి. కార్యాలయంలో ప్రతి చిన్న విషయానికి వాదోపవాదాలు పెరగవచ్చు. అయినా సరే మీ యొక్క సామర్థ్యత, మీ యొక్క తెలివితేటలు అవన్నీ కూడా విజయవంతంగా ముందుకు వెళ్ళగలుగుతారు. ధన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా అనుకూలతలు కనపడుతున్నాయి. ఆలోచించి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు చేసుకోండి. తీసుకున్నటువంటి నిర్ణయాలన్నీ కూడా పెద్దల సలహాతో ముందుకు వెళ్తే విజయాన్ని సాధిస్తారు. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మిథున రాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. మృగశిర నక్షత్ర జాతకులకు కొంతవరకు యోగదాయకంగా ఉంది. పునర్వసు వాళ్ళకు కూడా అనుకూలమైనటువంటి పరిస్థితి. గురు భగవానుడి అనుగ్రహం ఉంది. కుజుని యొక్క అనుగ్రహ స్థితి కూడా మీకు పాజిటివ్గా ముందుకు వెడుతోంది. కష్టపడండి. నిర్ణయాత్మకమైనటువంటి ఒక సృజనాత్మకంగా ఆలోచించుకోండి. తెలివితేటలతో ఆలోచించండి. తొందరపడకండి. పెద్దల సలహా తీసుకోండి. మీకు మంచి రోజుల్లో నడుస్తోంది. కుజ భగవానుడు కూడా చాలా ఫేవర్గా ఉన్నారు. తొందరలో రవి మారుతున్నారు. జాగ్రత్తగా ఆలోచిస్తే ఎటువంటి సమస్యనైనా మీకై మీరే పరిష్కరించుకోగలుగుతారు. తొందరపడకండి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయండి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్త వహించండి. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా మెల్లిమెల్లిగా రావడం మొదలవుతాయి. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు జాగ్రత్త. తదుపరి కర్కాటక రాశి వారికి ఈరోజు వ్యయస్థానమందు ఉన్నటువంటి చంద్రుడు. ఆశ్లేష నక్షత్ర జాతకులకి పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. చాలా జాగ్రత్తగా ఉండాలి. పునర్వసు, పుష్యమి వాళ్ళకి మాత్రం కొంత సామాన్యంగా ఉంటుంది. 7వ స్థానంలో ఉన్నటువంటి శని ఇచ్చరుడు. తిప్పట ప్రతి ఒక చిన్న పని గురించి 10 సార్లు తిరగవలసి రావడం, ఆవేశం పెరుగుతుంది. జన్మరవి, కోపం రావడం, అకాల భోజనం, ఇంట్లో ఉన్నా సరే సమయానికి భోజనం చేయలేనటువంటి పరిస్థితిలో ఉంటుంది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు, భార్యాభర్తల మధ్యన కూడా ప్రతి చిన్న విషయానికి భార్యేతర బంధువులతోటి కూడా ఆవేశం, ఆలోచన ఇవేమీ కూడా సమర్థవంతంగా మీరు నిర్ణయించలేని పరిస్థితి. చాలా జాగ్రత్తగా ఉండండి. తొందరపడకండి. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత జాగ్రత్త వహిస్తే పరిష్కార దిశగా ముందుకు వెళ్తాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి సింహరాశి వారికి ఈరోజు కొంతవరకు అనుకూలంగా ఉంది. లాభమందు ఉన్నటువంటి చంద్రస్థితి. మఖ, ఉత్తర నక్షత్ర జాతకులకి చాలా బాగుంది. అష్టమ స్థానంలో కుజుని యొక్క స్థితి వల్ల కుజాష్టమం, సెల్ఫ్ డ్రైవింగ్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ వ్యవహారాల్లో పూర్తి వ్యతిరేకతలు కనపడుతున్నాయి. ప్రతి వ్యవహారంలోనూ కూడా అసలు ఎటువంటి పరిష్కారమయ్యేటువంటి దిశగా ఏది కూడా అనుకూలంగా కనిపించట్లేదు. తొందరపడకండి. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునేటువంటి కష్టపడవలసి వస్తుంది. ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలు ఏం తీసుకున్నా వ్యతిరేకం జరగవచ్చు. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. దూర ప్రాంతాలకు ప్రయాణించే ముందు జాగ్రత్త. సెల్ఫ్ డ్రైవింగ్ని అవాయిడ్ చేయండి. భార్యాభర్తల మధ్యన గొడవలకి అవకాశం ఇవ్వకండి. కుటుంబ వ్యవహారాల్లో, పిల్లల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. తదుపరి కన్యారాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది.
కానీ సప్తమ స్థానంలో కుజుని యొక్క సంచారం కొంత అనారోగ్య స్థితి, ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి వ్యవహారంలోనూ కూడా తెలివితేటలుగా వ్యవహరించాలి. అనవసరమైనటువంటి మాటలు మాట్లాడవద్దు. కోపం వస్తూ ఉంటుంది, కొద్దిగా తగ్గి మాట్లాడడం చాలా మంచిది. ఆరోగ్య సమస్యలు ఎక్కువ అవుతాయి కాబట్టి దాన్ని పరిష్కార దిశగా ఆలోచించుకోవాలి. తొందరపడవద్దు. ప్రతి విషయాన్ని కూడా కూలంకుషంగా చర్చించి పెద్దల యొక్క సలహా సంప్రదింపులతో ముందుకు వెళ్ళండి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండవలసిన సమయం. ఆలోచించే ముఖ్య నిర్ణయాలు చేయాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి పరిస్థితి. భాగ్యస్థానమందు ఉన్నటువంటి చంద్రుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు రాజ్యమందు రవి యోగిస్తున్నారు. శుభవార్తలు తెలుస్తాయి, కష్టం ఫలిస్తుంది. ఆరోగ్య విషయంలో మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో కూడా కేర్ తీసుకోవాలి. వాహనం నడిపేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా కుటుంబ వ్యవహారాల్లో ప్రతి చిన్న విషయానికి వాదోపవాదాలు రావచ్చు. అనవసరమైనటువంటి వ్యవహారాల్లో సలహా ఇవ్వడం కూడా మంచిది కాదు. ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఆరోగ్య విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి సామాన్యంగా ఉంది. జ్యేష్ఠ నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకమైనటువంటి రోజు. విశాఖ, అనురాధ వాళ్ళకు కూడా అతి సామాన్యంగా ఉంది. అష్టమ స్థాన సంచారంలో ఉన్నటువంటి చంద్రస్థితి ఉదర సంబంధమైనటువంటి అనారోగ్యం వల్ల కొంత గ్యాస్ట్రిక్ రిలేటెడ్గా ఉండేటువంటి ఇబ్బందులు పడతారు. ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పంచమ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల విపరీతమైనటువంటి ఆకలి వేసేయడం, అతిగా తినడం, దానివల్ల గ్యాస్ట్రిక్ ట్రబుల్స్ రావడం ఇటువంటివి జరగవచ్చు. చాలా జాగ్రత్త వహించండి. ధనస్థానంలో ఉన్నటువంటి గురుని యోగం బాగుంది. రాబోయేటువంటి అతి కొద్ది రోజుల్లో అపూర్వమైనటువంటి విజయ అవకాశాలు మీకు చేరబోతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా ఒకంత పరిష్కార దిశగా ఆలోచిస్తే అన్నీ కూడా సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. ఆలోచించి ముఖ్య నిర్ణయాలు చేసుకోవాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి సామాన్యంగా ఉంది. 7వ స్థానంలో సంచరించినటువంటి చంద్రుడు, 4వ స్థానంలో ఉన్నటువంటి కుజుడు. మానసిక ఆందోళన, పనులు ఏమి పూర్తి అవ్వక ఒత్తిడి పెరిగిపోతుంది. ఎవరికి ఏం సమాధానం చెప్పాలో తెలియదు. దాన్ని మీరు ఏ విధంగా అన్వయించుకోవాలి అనేటువంటి విధానంతో ఒత్తిడికి లోనవుతాడు. అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం చాలా ఇబ్బందిగా ఉంది. చతుర్థమంలో ఉన్నటువంటి కుజుని యొక్క స్థితి అయితే అసలు చేతి వరకు వచ్చినటువంటి పని పూర్తి స్థాయిలో పూర్తి అవుతున్నటువంటి పని చివరి నిమిషంలో ఆగిపోతుంది. దానివల్ల సమాధానం చెప్పలేక పరిష్కరించలేనటువంటి ఆన్సర్గా మిగిలిపోతుంది. చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఉత్తరాషాఢ నక్షత్రం వాళ్ళకి కొంతవరకు అనుకూలంగా ఉంది. తొందరపడవద్దు, నిదానించాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు శుభాశుభ మిశ్రమంగా ఉంది. అయితే ఉత్తరాషాఢ, ధనిష్ఠ నక్షత్ర జాతకులకు మాత్రం కొంతవరకు యోగదాయకమైనటువంటి రోజు. సప్తమంలో ఉన్నటువంటి రవి యొక్క ప్రభావం, తృతీయమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం, వ్యయస్థానమందు ఉన్నటువంటి గురుని యొక్క ప్రభావం అధికంగా కనబడుతోంది. ఏది ఏమైనప్పటికీ కూడా రవి యొక్క సంచారం వల్ల, శని దృష్టి పొంది ఉండడం వల్ల అకాల భోజనము, తిప్పట, పని ఒత్తిడి, ఆఫీసర్స్ నుంచి విపరీతమైనటువంటి ప్రెషరు, ఇవన్నీ కూడా మిమ్మల్ని మానసికంగా ప్రశాంతంగా ఉండనివ్వట్లేదు. గతంలో జరిగినటువంటి విధి విధానాలను బట్టి మీరు ఏ విధంగా సమస్యల నుంచి బయటపడాలి, ఏ విధంగా మీరు నేను ఇందులోంచి వస్తాను, బయటకు వస్తానని చెప్పి అనేక రకాలుగా తప్పించి భయపడుతూ ఉంటారు. సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. తొందరపడకండి. ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఈరోజు అనుకూలమైనటువంటి రోజు. ధనిష్ట, శతభిషం, పూర్వాభాద్ర నక్షత్రం వాళ్ళకు కూడా కొంత అనుకూలంగానే ఉందని చెప్పాలి. అయితే ద్వితీయమందు ఉన్నటువంటి కుజుని వల్ల చాలా ఆవేశం వస్తుంది. ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం చాలా కష్టమవుతుంది. ధన సంబంధమైనటువంటి వ్యవహారాల్లో కూడా ఏ రకమైనటువంటి పరిష్కారము లభించక, సమాధానం చెప్పలేక, మీరు ఏ నిర్ణయము తీసుకోలేక అనేక రకములైనటువంటి భయంకరమైనటువంటి పరిస్థితిని మీరు ఎదుర్కొంటారు. కానీ లాభమందు ఉన్నటువంటి కుజుడు, 6వ స్థానంలో ఉన్నటువంటి రవి మిమ్మల్ని సర్వదా సమస్యల నుంచి బయటపడేటువంటి ప్రయత్నం చేస్తారు. జాగ్రత్త వహిస్తే, ఎటువంటి ఫలితమైన ఆలోచన రూపంతో మాట్లాడితే ఎటువంటి పరిస్థితినైనా మీరు విజయం సాధించగలరు. తొందరపడవద్దని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.
తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈరోజు చతుర్థమందు ఉన్నటువంటి రాహువు, చతుర్థమందు ఉన్నటువంటి చంద్రుడు, జన్మమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం విశేషంగా కనపడుతోంది. ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. రేవతి నక్షత్ర జాతకులకు పూర్తి వ్యతిరేకం. అసాధారణమైనటువంటి పరిస్థితుల వల్ల పోలీస్ రిలేటెడ్గా కూడా ప్రాబ్లమ్స్ రావచ్చు. చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రతి వ్యవహారంలో సునిశ్చితంగా వ్యవహరించాలి. శని యొక్క యోగం అనుకూలంగా ఉన్నప్పటికీ జన్మస్థానమందు ఉన్నటువంటి కుజుని యొక్క ప్రభావం వల్ల వ్యతిరేకతలు ఎక్కువ కనపడుతున్నాయి. ప్రతి విషయంలోనూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఆచితూచి మాట్లాడండి, తొందరపడవద్దు. ఆరోగ్య విషయంలో జాగ్రత్త, సెల్ఫ్ డ్రైవింగ్ జాగ్రత్త, ఆయుధాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి. తల్లిదండ్రుల ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రత్యేకంగా చెప్పదగ్గ సూచన.